ప్రభుత్వానికి ఏమన్నా చేస్తాం? పేదల ఆరు మొగళ్ళని బతుకుంటే ఇంకా న్యాయం చేస్తారా? ఇదేనా న్యాయం? మాకు న్యాయం లేదా? 20 సంవత్సరాలు చుంటున్నా, 20 సంవత్సరాలు చుంటున్నా. ఈ ఇల్లు కొనడానికి గుర్తు వచ్చినాడని వీళ్ళు అర్థం ఇస్తే జిహెచ్ఎంసీ వాళ్ళందరూ సపోర్ట్ అయ్యి నా పాలట్రేలు ఫ్రిడ్జ్లు అన్ని నాశనం చేస్తారు. ఇది నా న్యాయం లేదా? ఇదేనా న్యాయం? అయిపోయింది కదా, అయిపోయింది కదా, అంతే చేసి కదా. నన్ను కూడా కొట్టేసి, నన్ను కూడా చంపేసి లంచాడుకున్నారా? చంపేయరా? పేద ఎన్ని ఇల్లు కూడా పడతారా? నా చిన్న డబ్బాటే వచ్చింటారా? లంచాడుకున్నారా? మీ నాశనం అయిపోను, మీరు మొదలారిపోను. కంప్లైంట్ ఇచ్చిన నాశనం అవుతారు. ఎవరి ఇచ్చినా మాకు తెలియాలి, ఎవరి చేతి తెలియాలి. నేను ఆర్డమెంట్ చెప్తారా అని ఇక్కడ ఉండి నేను కష్టం చేసి 20 సంవత్సరాల నుంచి బతుకుతున్నా. నాకు న్యాయం జరగాలి. 20 సంవత్సరాలు పాలు అమ్ముకుంటున్నా. గవర్నమెంట్ దండే కాదు, లంచ బుక్ దండే కాదు. ఇక్కడ పాల ప్యాకెట్ అమ్ముకుంటున్నా. మా ఖాళీకి అందరికీ ఉపయోగపడే దండ చేస్తున్నా. నేను ఇక్కడ నా కడుపు కొట్టడం న్యాయం కాదు. ఇది నాకు ఎట్లా గులగట్టు డబ్బ కట్టియాలి, నువ్వు రేవంత్ ప్రభుత్వం ఇంకా నాశనం కాలమా? రేవంత్ రెడ్డికి ఏమైనా చేస్తాం? కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైనా చేస్తాం? పేదల ఆరు మొగళ్ళని బతుకుంటే ఇంకా న్యాయం చేస్తారా? ఇదేనా న్యాయం? మాకు న్యాయం లేదా? 20 సంవత్సరాలు చుంటున్నా, 20 సంవత్సరాలు చుంటున్నా. ఈ ఇల్లు కొనడానికి గుర్తు వచ్చినాడని వీళ్ళు అర్థం ఇస్తే జిహెచ్ఎంసీ వాళ్ళందరూ సపోర్ట్ అయ్యి నా పాలట్రేలు ఫ్రిడ్జ్లు అన్ని నాశనం చేస్తారు. ఇది నా న్యాయం లేదా? ఇదేనా న్యాయం? అయిపోయింది కదా, అయిపోయింది కదా, అంతే చేసి కదా. నన్ను కూడా కొట్టేసి, నన్ను కూడా చంపేసి లంచాడుకున్నారా? చంపేయరా? పేద ఎన్ని ఇల్లు కూడా పడతారా? నా చిన్న డబ్బాటే వచ్చింటారా? లంచాడుకున్నారా? మీ నాశనం అయిపోను, మీరు మొదలారిపోను. కంప్లైంట్ ఇచ్చిన నాశనం అవుతారు. ఎవరి ఇచ్చినా మాకు తెలియాలి, ఎవరి చేతి తెలియాలి. నేను ఆర్డమెంట్ చెప్తారా అని ఇక్కడ ఉండి నేను కష్టం చేసి 20 సంవత్సరాల నుంచి బతుకుతున్నా. నాకు న్యాయం జరగాలి. 20 సంవత్సరాలు పాలు అమ్ముకుంటున్నా. గవర్నమెంట్ దండే కాదు, లంచ బుక్ దండే కాదు. ఇక్కడ పాల ప్యాకెట్ అమ్ముకుంటున్నా. మా ఖాళీకి అందరికీ ఉపయోగపడే దండ చేస్తున్నా. నేను ఇక్కడ నా కడుపు కొట్టడం న్యాయం కాదు. ఇది నాకు ఎట్లా గులగట్టు డబ్బ కట్టియాలి, నువ్వు కడుపు కొడతారు. వీళ్ళు నాశనం అయిపోయారు. ఒరే రేవంత్ రెడ్డి, ఒరే లంచాడుతా, నీకు అమ్మ అక్క చెల్లుంటే నా లంచాలకు అన్యాయం జరగొద్దురా. మొత్తం నీ ప్రభుత్వం వల్ల రెడీ చేస్తుంది. మొత్తం ఇంకో కృష్ణారెడ్డి గారు నీ కాంగ్రెస్ అట వచ్చుగా లంచాడుకు నాలాంటి దాన్ని అన్యాయం చేసేది. నీతి నిజాయితీ ఉంటే నాకు ఇల్లు కట్టియాలి, లేకుంటే నీ పార్టీ ఉండదు. నాశనం అవుతుంది. ఈ లంచాడుకు నాశనం అవుతారు. నాశనం మన్ను పోస్తా, గాజులు వల్ల కొడతా, మొదలాడిపోతారు. నేను బిడ్డలు వస్తాను వస్తారు. ఇప్పుడు బిడ్డలు వస్తాను కాలు పెట్టుకుంటా. అస్సలు కాను. నా న్యాయం జరగాలి, న్యాయం జరగాలి. నేను అస్సలు కాను. నాకు ఇట్లా చెప్పకుండా నా సమాధానం. ఒక ఆడపిల్ల పాలు అమ్ముకొని బతికేదాన్ని కడుపు కొడతాను. నేను మొదలాడిపోను. నా అన్నగా చేయనన్నా న్యాయం జరగాలి. అన్ని మీడియాలు పిలుగుతున్నా, అన్ని మీడియాలు పిలుగుతుంది. నా న్యాయం జరగాలి. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.